హిందీలో అల్టిమేట్ కలెక్షన్లతో మాస్ ర్యాంపేజ్ ను తలపిస్తూ సంచలన రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతున్న విక్కీ కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ చావా తెలుగులో 70 ఇప్పుడు గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో సినిమా హిందీ వర్షన్ ను జనాలు ఎగబడి చూడగా తెలుగు వర్షన్ ను చూడాలి అనుకున్న వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువే ఉండటంతో ఈ డబ్ వర్షన్ వచ్చిందని చెప్పవచ్చు. దాంతో ఈ డబ్ వర్షన్ వచ్చిందని తెలుసుకొని థియేటర్స్ కి ఎగబడి వెళ్తున్నారు తెలుగు ఆడియన్స్. ఓవరాల్ గా తెలుగు వర్షన్ బుకింగ్స్ ఎక్స్ట్రాడినరీగా ఉండగా కథ పాయింట్ విషయానికి వస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ చనిపోయాడని తెలిసిన ఔరంగజేబు మరాఠా సామ్రాజ్యం మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తాడు. ఇలాంటి టైంలో ఛత్రపతి శివాజీ కొడుకు అయిన సంభాజీ మహారాజ్ మొఘల్ సామ్రాజ్యంపై దండెత్తి మరాఠా సామ్రాజ్యం వైపు కన్నెత్తి చూడకూడదు అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో ఔరంగజేబు స్వయంగా యుద్ధ భూమిలోకి దిగిన తర్వాత జరిగిన భీకర యుద్ధం ఎలా ముగిసింది అన్నది మొత్తం మీద సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. పర్ఫార్మెన్స్ పరంగా అందరూ ఓ రేంజ్ లో కుమ్మయ్యగా విక్కీ కౌశల్ మాత్రం నట విశ్వరూపం చూపించాడు సినిమాలో. ఇక తెలుగు డబ్బింగ్ ఆల్మోస్ట్ అన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయినప్పటికీ కొంచెం పేరున్న యాక్టర్స్ డబ్బింగ్ కనుక చెప్పి ఉంటే ఇంపాక్ట్ మరింత సాలిడ్ గా ఉండేది. అదే కనుక జరిగి ఉంటే సినిమా రేంజ్ మరో లెవెల్లో ఉండేది. హిస్టరీలో జరిగిన విషయాలను చాలా వరకు ఆడియన్స్ కి నచ్చేలా తీసిన డైరెక్టర్ చాలా సీన్స్ లో సఫలమవ్వగా కొంచెం అక్కడక్కడ మెలో డ్రామా కొంచెం బోర్ కొట్టించినా కానీ చాలా వరకు గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ ఉండటం, మొదట్లో సింహంతో పోరాట సన్నివేశం, తర్వాత యాక్షన్ ఎపిసోడ్లు, అలాగే క్లైమాక్స్ పోర్షన్ మొత్తం కూడా ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేలా ఉండటంతో ఓ రేంజ్ లో ఎండ్ అయింది సినిమా అని చెప్పవచ్చు. తెలుగులోనే ఈ సినిమా చూడాలి అని ఎదురు చూసిన ఆడియన్స్ ఖచ్చితంగా సినిమా బాగా నచ్చుతుంది తెలుగు డబ్బింగ్ లో. ఓవరాల్ గా రీసెంట్ టైమ్ లో వచ్చిన వన్ ఆఫ్ ద మోస్ట్ అలాగే వన్ ఆఫ్ ద బెస్ట్ హిస్టారికల్ మూవీస్ లో ఒకటని చెప్పుకోవచ్చు చావా సినిమాను. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.